నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం అమలు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలపై దాడులు జరగకుండా చూస్తారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 13వ వార్డులో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో జరిగిన నష్టం గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి మాయమాటలు తప్ప చేసిందేమీ లేదని, రాష్ట్రం అభివృద్ధి పక్కన పెట్టి సంక్షేమ పథకాలతో ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేశారని, వైసీపీ పాలనలో అన్ని రంగాలు నష్టపోయాయని, అన్ని రకాల నిధులు సంక్షేమ పథకాల పేరుతో దారి మళ్లించారని రవికుమార్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరూ కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కానీ, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా 1,500 రూపాయలు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని, బీసీ చట్టం తీసుకోవాలి. ఇట్లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు సూపర్ 6 ద్వారా ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాము. నిన్న మొన్న చూస్తూ ఉన్నాము. గతంలో కోడికత్తి డ్రామా చేశారు ఎలక్షన్ ముందు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటి రాయి ఒకటి వేసి ఆ రాయితోటి ఎలక్షన్ రాజకీయం మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఏదో ఒక ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక కొత్త దాడులు చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా రాబోయే రోజులే కూటమి విజయం సాధించిందని చెప్పి కూడా చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నప్పుడు చాలా సమస్యలు మాకు చెప్పారు. ముఖ్యంగా కరెంటు, మంచినీళ్ళు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. కరెంటు స్తంభాలు లేవు, మంచినీళ్ళు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. గతంలో మనం 90 కోట్లతో స్కీమ్ శాంక్షన్ చేయించాము. డబ్బులు ఉన్న స్కీమ్ శాంక్షన్ చేపిస్తే దాన్ని కట్టడం కూడా వాళ్ళకి చేత కాలేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాగానే గొల్లకమ్మ నుంచి ఈ ప్రాంతానికి మంచినీళ్ళు ఇచ్చి అద్దంకి పట్టణానికి మొత్తం కూడా మంచినీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. అక్క రెండు ఓట్లు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రమ్మా ఇయ్యాలి ఈ వాటిలో ఉండాలి పక్కన. కలిసి ఉన్నప్పుడు
కొద్దిగా నీ 2 నెలలు గవర్నమెంట్ ఇచ్చింది గుళ్ళకమ్మ నుంచి సపరేట్గా మాకు పెట్టిస్తాం. పోయిన 90 శానిటైజ్ పైప్ లైన్ తోలిస్తే కట్టుకోవడం జరగాలి. 5 సంవత్సరాల నుంచి వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సుపరిపాలన అందాలంటే తిరిగి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలెం హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి పట్టణంలోని 19-20 వార్డుల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని ఏర్పాటు చేయగా హనుమిరెడ్డి పాల్గొని ప్రచారం చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని హనుమిరెడ్డి కోరారు. తను ఎమ్మెల్యేగా గెలుపొందితే అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి కని విని ఎరుగుని రీతిలో చేయిస్తారని హనుమిరెడ్డి హామీ ఇచ్చారు. అద్దంకి మట్టి తల్లి అద్దంకి మట్టి తల్లి అద్దంకి మట్టి తల్లి ముద్దోడిన బిడ్డలో వైఎస్ఆర్సీపీ జెండ ఎత్తుకున్న యోధుడు అద్దంకి మట్టి తల్లి ముద్దోడిన బిడ్డలో వైఎస్ఆర్సీపీ జెండ ఎత్తుకున్న యోధుడు అద్దెంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు ఈవీఎం, వీవీప్యాట్లపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణలో అద్దెంకి నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి సుమారు 750 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. మాస్టర్ ట్రైనర్స్ ఈవీఎం, వీవీప్యాట్ల గురించి శిక్షణ ఇచ్చి మాక్ పోలింగ్ ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రైనర్ హరిబాబు మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇస్తున్నారని, 8 రూముల్లో 795 మందికి 18 మంది మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారని, ఎన్నికల రోజు ముందు రోజు పోలింగ్ ముగిసిన తరువాత చేయవలసిన పనుల గురించి వీడియో రూపంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ల మిషనరీ తెప్పించి ప్రాక్టికల్ గా మాక్ పోలింగ్ చేయ విధానంపై పీఓ, ఏపీఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం హరిబాబు తెలియజేశారు.
15/4/2024 జనరల్ ఎలక్షన్లకు సంబంధించి మొదటి ట్రైనింగ్ క్లాసు అద్దంకి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అద్దంకి నియోజకవర్గంలో నియమించబడినటువంటి పీఓలు ఏపీఓలకి శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో కేటాయించిన 790 మంది పీఓలు ఏపీఓలు శిక్షణా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్లుగా నియమించినటువంటి అందరూ 8 రూములు కేటాయించి ఒక్కొక్క రూములో ఉన్నటువంటి పీఓలకి ఏపీఓలకి శిక్షణా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అద్దంకి మండలానికి సంబంధించిన టీచర్స్కి పీఓలకి ఏపీఓలకి ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్గా నేను వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. ముందు పీఓ డైరీలు అందరికీ వాళ్ళకి పీఓకి సంబంధించిన మెటీరియల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకి వాటిలో ఉన్న అంశాలని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పోలింగ్ డే రోజు ఏం చేయాలి, బిఫోర్ పోలింగ్ డే రోజు ఏం చేయాలి, తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని మొత్తం టీచర్లందరికీ కూడా శిక్షణా కార్యక్రమంలో వాళ్ళందరికీ ఫుల్ఫిల్గా ఓరల్గా చెప్పడం జరిగింది. మరియు 16 వీడియోల ద్వారా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అలానే వాళ్ళకి ప్రాక్టికల్గా చేయడం కోసం ఈవీఎం మిషన్లు కూడా ఒక్కొక్కళ్ళ చేత కనెక్షన్ ఇవ్వటం, వాటన్నిటినీ కూడా అభ్యర్థులందరూ వీళ్ళు ట్రైనింగ్ వచ్చినటువంటి పీఓలు ఏపీఓలు అందరూ కూడా పూర్తిగా సన్నద్ధతగా నేర్చుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం, మొదటి శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఇది నా పేరు హరిబాబు, మాస్టర్ ట్రైనర్. తగ్గకుండా 50 ఓట్లకు తగ్గకుండా మాకు పోల్ కండక్ట్ చేయాలి. సో 50 ఓట్లకు తగ్గకుండా మాకు పోల్ కండక్ట్ చేస్తే ఇందులో డిపాజిట్ అయ్యేటువంటి వీవీప్యాట్లో డిపాజిట్ అయ్యేటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మళ్ళీ కౌంట్ చేయాలి. సో కౌంట్ చేయడానికి మనం చేసేటువంటి దానిలో ఈవీఎం ఇక్కడ ఎప్పుడైతే కనెక్టివిటీ ఇచ్చి బ్యాలెట్ యాక్టివేట్ చేసామో బ్యాలెట్ యాక్టివేట్ చేయడంతోనే గ్రీన్ బల్బ్ వెలుగుతుంది. గ్రీన్ బల్బ్ వెలిగినటువంటి దాన్ని మనం ఓటర్ దగ్గర బ్యాలెట్ యూనిట్ ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ అంతా అయిపోయి బిజీ అయిపోతేనే అక్కడ ఓట్ కాస్ట్ అనేది మనం చూస్తాం. అప్పుడు ఇక్కడ దీనిలో ఆఫ్టర్ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒక 50 ఓట్లు వేశారు. 50 ఓట్లు వేశారు. ప్రెసిడెంట్ ఆఫీసర్ ఏజెంట్స్ నోట్ చేసుకున్నారు. 1వ వ్యక్తికి 2, 2వ వ్యక్తికి 4, 3వ వ్యక్తికి 1, 5వ వ్యక్తికి మొత్తం కావాలి. అప్పుడు నోట్స్లో నోట్ చేసుకున్నటువంటి వాటిని ఈ విండో ఓపెన్ చేస్తాం. సింబల్స్ వైజ్గా సపరేట్ చేస్తాం. సింబల్స్ వైజ్గా సపరేట్ చేసి వాటిని కౌంట్ చేయమని చెప్తారు ఏజెంట్స్. సో ఏజెంట్స్ కౌంట్ చేస్తారు. సపోజ్ K4 బీటా 2, 5, 3 ఇలా సమ్ వచ్చేస్తారు. వచ్చిన వాటిని మనం ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకున్నారు, ప్రెసిడెంట్ ఆఫీసర్ నోట్ చేసుకున్నాడు. ఇవి టాలీ చేయాలి. టాలీ చేస్తే ఖచ్చితంగా అవే నెంబర్స్ ఉండాలి. అలా లేదనుకోండి ఇమ్మీడియట్ రిపోర్ట్ టు సెంటర్ ఆఫీసర్. కోరిసపాడు మండలం పి గుడిపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రావూరి సుందర్బాబు, కోరిసపాడు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు పిచ్చయ్య, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ సదానందరావు తదితరులు వైసీపీ పార్టీని వీడి సోమవారం ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే అనమనమూరు సంతమాగులూరు మండలంలోని పరిటాల వారిపాలెంకు చెందిన వైసీపీ నాయకులు పార్టీని వీడి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా కోరిసపాడు మాల మాదిగపల్లెం నుంచి వైసీపీలో ఉన్నవారు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అలాగే అద్దంకి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరగా ఎమ్మెల్యే రవికుమార్ వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేయాలని, తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.
వాసవి వనితా క్లబ్ల తరపున జరిగే ప్రతి సేవా కార్యక్రమాలు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని క్లబ్ రీజనల్ చైర్మన్ చంద్రకళ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో రీజియన్ చైర్మన్ పర్యటనలో భాగంగా దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందజేసి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారని చంద్రకళ తెలియజేశారు. అద్దంకి అందరికి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రీజనల్ కార్యక్రమానికి ట్రైసైకిల్ పంపిణీ చేశారండి. దానికి అయితే రాజా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు రాజా గారి సందేశాన్ని చెప్పారు. అలానే రాజా గారు కూడా సేవే పరమావధిగా తన వంతు సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అట్లానే వాసవి క్లబ్ అద్దంకి వనిత అద్దంకి వాళ్ళు చాలా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం అన్ని కార్యక్రమాల్లో చేస్తున్నారు. అట్లానే వాళ్ళు చేసే కార్యక్రమాలను గ్రూప్లో కూడా పెడుతున్నారండి. దానికి స్పందించి సభ్యులు కూడా వస్తే వాళ్ళకి ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇంకా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కూడా బాగా వస్తుందండి. వాళ్ళకి మోటివేషన్గా మిగతా సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నారండి. అలానే ఈ రెండు గ్రూపులు వారు క్లబ్ మెంబర్షిప్ పెంచుకోవడము, వీకేఎస్పీ క్యూ లేకుండా చూడటము, కొత్త వీకేఎస్పీ మెంబర్స్ని వీటందరినీ జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నారండి. అలా నెంబర్స్ కొంచెం డబ్బుగా ఉన్నారు, ఆ నెంబర్స్ని కూడా జాయిన్ చేయండి. మళ్ళీ మనకి అన్నీ ఉన్నాయి, స్వయం సహకార రుణాలు అన్నీ ఇస్తున్నారు కాబట్టి సభ్యులకు తెలియజేసి వాటన్నిటిని కూడా ఫాలో చేయండి. అలానే ఈ విధంగా ఈరోజు 10 మందికి చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేశారండి. దాన్ని కూడా చక్కగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ విజిట్ ప్రోగ్రామ్ని పెట్టేందుకు ఇద్దరు క్లబ్లకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదిలీల పాఠశాలలో ఆదివారం రాత్రి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగి కొండ వీరాంజనేయుల సౌజన్యంతో అన్నదానం చేశారు. వీరాంజనేయులు కుటుంబ సభ్యులు గత 4 సంవత్సరాల నుంచి వారి ఇంటి వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ముందుకు కొనసాగాలని జ్యోతి రమేష్ తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంటే మన దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి మహనీయులు డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడ చైతన్య బదులు పాఠశాలలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తే పిల్లలు దేవుడితో సమానం కాబట్టి ఆ దేవుడు పైన ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆత్మ శాంతిస్తుంది, వారి యొక్క దీవెనలు ఈ చిన్న బిడ్డల పైన కూడా ఉంటాయని చెప్పేసి నమ్మకంతో మీకు ఈరోజు ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం ఏర్పాటు చేసింది ఎవరంటే కొండా వీరాంజనేయులని ఎక్స్ మిలిటరీ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరుడు. ఆయన మిలిటరీలో ఇప్పుడు ఆ పీరియడ్ అయిపోయి రిటైర్ అయ్యి విజయవాడ స్టేట్ బ్యాంకులో పనిచేస్తూ ఉన్నాడు. వారి భార్య, వాళ్ళ అక్క, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వారు గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటి దగ్గర తప్పనిసరిగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సందర్భంగా భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ సంవత్సరం మీకు భోజనాలు ఏర్పాటు చేయడం సముచితం అని చెప్పేసి భావించి ఇక్కడికి వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో ఏఐయుఈ
యూనియన్ వారోత్సవాలలో భాగంగా నేటి నుంచి వారం రోజుల పాటు ఎల్ఐసి అద్దెంకి వారి ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని యూనియన్ నాయకులు అరుణ్ కుమార్ అన్నారు. ఏఐయుఈ యూనియన్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం యూనియన్ నాయకులు ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. యూనియన్ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతాయని అరుణ్ చెప్పారు. హాయ్ అండి, ఏంటి ఇక్కడ జనం అనుకున్నారా? ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ లస్సీని పంచడం జరుగుతుంది. మన ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.